బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అనుకున్నదే జరుగుతోంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్టుగా తెలుస్తోంది. ఇక ఏపీతో పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటోంది భారత వాతావరణ శాఖ. విశాఖపట్నానికి 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టుగా తెలుస్తోంది. ఇక శుక్రవారం తెల్లవారుజామున గోపాల్పూర్, పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వాయుగుండం ప్రభావంతో ఏపీకి వారం రోజుల పాటు భారీ వర్ష సూచన ఉంది. మరి ముఖ్యంగా రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. కోస్తా ఆంధ్రకు ఇప్పటికే భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఇక తెలంగాణకు 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయంటూ చెప్పుకొచ్చింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంటోంది భారత వాతావరణ శాఖ. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేస్తుంది. మరి ముఖ్యంగా రాబోయే కొన్ని రోజులు అత్యంత కీలకంగా కాబోతున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఇటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. అసలు ఇదికి ఎటువంటి ప్రభావం ఉంది అనేది ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు ఉదయం 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఉత్తర వాయువ్య దిశగా కదిలి అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందంటూ కూడా చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. దీంతో పాటు సంబంధిత ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 9.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశగా ఉంగి ఉంది. ఇది ఉత్తర వాయువు దిశగా కదులుతూ రాబోయే 12 గంటల్లో అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందంటూ కూడా, అంటే ఉదయం 8 గంటల 30 నిమిషాలకు చెప్పింది, సాయంత్రం అంటే రాత్రి 8 గంటల 30 నిమిషాల ప్రాంతానికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది అంటూ కూడా చెప్పుకొస్తున్న సందర్భం. ఆ తర్వాత అంటే తదుపరి ఉత్తర వాయువు దిశగా మరింత కదులుతూ ఇది మరింత తీవ్ర వాయుగుండంగా మారి అక్టోబర్ 3వ తేదీన తెల్లవారుజామున దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశం ఉందని కూడా చెప్పుకొచ్చింది. అంటే బహుశా మనకి రేపు ఎల్లుండి కూడా, అంటే దసరా మరుసటి రోజు, ఈ 2 రోజులు కూడా మనకి భారీ వర్షం అంటే వాయుగుండంగా మారుతోంది. కాబట్టి ఇది అల్పపీడనం కాస్త వాయుగుండం, తీవ్ర వాయుగుండంగా మారుతోంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే తుఫానుకు చాలా దగ్గరలోనే చెప్పుకోవచ్చు. సో తుఫానుకు సంబంధించి చాలా దగ్గరలోనే ఈ ప్రభావం ఉండబోతోంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మినీ తుఫాన్ అనుకోవచ్చేమో, ఎందుకంటే తీవ్ర వాయుగుండంగా మారబోతుందంటూ ఇటు వాతావరణ శాఖ చెబుతోంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఏ ఏ ప్రాంతాల మీద తీవ్రమైన ప్రభావం ఉంది అనేది ముందుగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దీని ప్రభావం ముఖ్యంగా ఇటు 2 తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికీ విజయనగరం, విశాఖపట్నం, అలాగే అనకాపల్లితో పాటు కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ ఈ ప్రాంతాలకు ఈ రోజుకే ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఈవెన్ వెస్ట్ గోదావరితో కలిపి ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది ఈ రోజే. కానీ రేపు చూసుకుంటే కనుక శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు డిస్టిక్, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఏ స్థాయిలో చెప్పింది అనేది ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్, థండర్ స్టార్మ్ accompanied with lightning likely at isolated places, strong winds with wind speed 40 to 50 kilometers per hour likely at isolated places అంటూ చెప్పుకొచ్చింది. అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చింది. రిమెంబర్, ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇటు భారత వాతావరణ శాఖ చెబుతున్న మాట. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ చెప్పుకొస్తోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పుకొస్తోంది. ఇక తెలంగాణకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణకు ఇంట్రెస్టింగ్గా ఉరుములు, మెరుపులు, అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇటు భారత వాతావరణ శాఖ చెప్పుకొస్తోంది. అంటే ఇండివిజువల్గా ఈ ప్రాంతాల్లో ఎక్కువ పడే అవకాశం ఉందని చెప్పి, ఈ ప్రాంతం తక్కువ పడే అవకాశం ఉందని చెప్పి చెప్పపోయినప్పటికీ కూడా అన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ అంటూ కూడా చెప్పుకొస్తుందంటే అర్థం చేసుకోవచ్చు ఇటు భారత వాతావరణ శాఖ ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తోందనేది. సో ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి భారత వాతావరణ శాఖ అధికారులు మాట్లాడడం జరిగింది. ఆర్టీవీ వాళ్ళతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది ఇటు ఐఎండీ అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. భారత వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. सबसे पहले हम बात करेंगे आज सुबह जो सुस्पष्ट निम्न दबाव क्षेत्र बना था, आज
11:30 बजे लगभग जो है पश्चिम मध्य बंगाल के खाड़ी में ये एक अवदाब यानी कि डिप्रेशन का रूप ले चुका है। उसके प्रभाव से अगर हम देख रहे हैं जो घने बादल का जो छाया है मुख्य रूप से तटीय आंध्र प्रदेश, उसके साथ साथ उड़ीसा, झारखंड, छत्तीसगढ़, पश्चिम बंगाल और बिहार के कुछ इलाकों में भी देखने को मिल रहा है। जबकि कि आप स्क्रीन में देख पा रहे हैं उसके जो पूर्वानुमान किया गया है, गति का जो पूर्वानुमान है और उसका जो डिस्टेंस है, अब देखा जाए तो ये लगभग 400 किलोमीटर दूरी जो है विशाखापट्टनम में से लगभग पूर्वी दक्षिण पूर्व दिशा में ये अभी भी केंद्रीभूत है। वही हमारा जो है गोपालपुर से लगभग दक्षिण पूर्व दिशा में 420, पुरी से दक्षिण दिशा में जो उड़ीसा का है पुरी से। लेकिन अगर हम आंध्र प्रदेश की बात करें तो आंध्र प्रदेश का जो प्रभाव है मुख्य रूप से उत्तर तटीय आंध्र प्रदेश जो है उसमें आज से प्रभाव देखने को मिल रहा है। एक दो स्थानों में 7 से लेकर 20 सेंटीमीटर तक वृष्टिपात देखने को मिल रहा है। उसको देखते हुए हमें ऑरेंज अलर्ट जारी किया गया है। 1 तारीख को, 2 तारीख को भी लगभग उत्तर आंध्र प्रदेश का जो तटीय इलाका है 2 तारीख में भी उसका प्रभाव जारी रहेगा। उसके साथ साथ तेज हवा का प्रभाव भी 40 से लेकर 50 किलोमीटर तक देखने को मिल सकता है। రైట్, మీరు చూడొచ్చు ఇక్కడ భారత వాతావరణ శాఖ అధికారుల రిపోర్ట్ ప్రకారం ఇటు ఉత్తరాంధ్ర మీద కాస్త ఇంపాక్ట్ చూపిస్తోంది. ఉత్తరాంధ్ర మీద కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన సందర్భం ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి ఈ ప్రభావంతో. సో మరి ముఖ్యంగా విశాఖపట్నం మీద తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ అధికారులే స్వయంగా చెప్పడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలను ఇక్కడ అంటే ఏ మేరకు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అక్కడ వాతావరణ శాఖ అధికారులతో మా ప్రతినిధి శివరామకృష్ణ మాట్లాడుతుంటారు. ఓకే, ఆల్రెడీ లైన్ డిస్కనెక్ట్ అయింది. ఒకసారి మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. మీరు ఆ విజువల్స్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టుగా ఆరెంజ్ అలర్ట్ కాదు, ఏకంగా రెడ్ అలర్ట్ ఉందని చెప్పుకోవాలి. 2వ తారీఖున ఉత్తరాంధ్రకు సంబంధించి దాదాపుగా మనకి ఇటు ఈస్ట్ గోదావరి వరకు కూడా బస్సు అనుకుంటా ఈస్ట్ గోదావరి వరకు కూడా ఆ ఇంపాక్ట్ కొనసాగుతోందనేది భారత వాతావరణ శాఖ అంచనా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రిమెంబర్ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా పరిణమించబోతోందా? ప్రస్తుతం దీని గురించి ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ని జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఏమంటోందనేది కూడా మరి కాసేపట్లో వివరించే ప్రయత్నం చేశాను. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ అక్కడ వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి వారితో ఇన్ఫాక్ట్ వాళ్ళు ఏమన్నారు అనేది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివరామకృష్ణ, భారత వాతావరణ శాఖ అధికారులు ఏమంటారు? ఎటువంటి అంచనాలు ఉన్నాయి? అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండం అంటే 8:30 ప్రాంతాల్లో ఈరోజు 8:30 ప్రాంతాల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా పరిణమించబోతుంది అనేది వాళ్ళు చెప్తున్న రిపోర్ట్. ఈ నేపథ్యంలో ఎప్పటికెలా పరిణమించే అవకాశం ఉంది? ఏ ప్రాంతాల మీద ప్రభావం చూపించబోతుంది అంటున్నారు అధికారులు? సచిన్, ఈ రోజు బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది. అయితే అక్టోబర్ 2 అంటే దసరా రేపు వాయుగుండంగా బలపడుతుందని అల్పపీడనం అని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. అక్టోబర్ 3న ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే ఛాన్స్ అయితే ఉంది. 6 రోజుల పాటు ఏపీకి భారీ వర్ష సూచన అని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. మన్యం, అల్లూరు, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. 4 రోజుల వరకు అయితే మత్స్యకారులకు చేపల వేటకు వెళ్లొద్దని వార్నింగ్ అయితే ఇచ్చారు. తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు. అయితే రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు అయితే ఈ వర్షాలు అయితే పడతాయి, విస్తారంగా పడతాయి. అక్టోబర్ 5 వరకు అయితే తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే పడతాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఫామ్ అయింది. రేపు వాయుగుండంగా బలపడుతుంది అల్పపీడనం. బలపడుతుంది ఈ అల్పపీడనం ఏదైతే ఉందో. అక్టోబర్ 3న ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని అయితే తీరం దాటే ఛాన్స్ అయితే ఉంది. తీరం దాటినప్పుడు విస్తారంగా వర్షాలు పడితే 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈ ఈదురుగాలు అయితే వేస్తాయి. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లే పరిస్థితి లేదని చెప్పి వాతావరణ శాఖ అయితే సూచించారు. ఈ అల్పపీడనం అయితే రేపు ఈ బలపడుతుంది. ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుంది. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం అని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేశారు. సచిన్, ఏ ప్రాంతాల మీద ఇంపాక్ట్ ఎక్కువ చూపించే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు సంబంధించిన అధికారులు ఎటువంటి అలర్ట్స్ ఇన్ఫాక్ట్ ఎటువంటి అప్రమత్తతో ఉన్నారు? అయితే లోతట్టు ప్రాంతాలు కానీ లేదంటే ఈ ఎక్కువ అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్న రైతులు కానీ ఎట్టి పరిస్థితుల్లోనే జాగ్రత్తగా ఉండాలి. మేము ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ అప్రమత్తం చేసి ఈ రెవెన్యూ అధికారులు అయితే మట్టికి ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేశారు. ఏదేమైనా ఎలాంటి వర్షాలు కురిసినా మేము రెడీగా ఉన్నాము, ఈ హెల్ప్ చేయడానికి అయితే రెడీగా ఉన్నామని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ డిజాస్టర్ హోంశాఖ మంత్రి అనిత అయితే మటుకు మొత్తం అధికారులందరినీ అలర్ట్ చేశారు. అన్ని జిల్లాల్లోని ఈ కలెక్టర్ ఆఫీస్ లో అయితే కంట్రోల్ రూమ్
అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత వాతావరణం ఏ విధంగా వర్షాలు పడినా రెవెన్యూ అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. మేమంతా అలర్ట్ గా ఉన్నామని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. సచిన్. రైట్ శివరామకృష్ణ, ఒకసారి వీళ్ళ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ కూడా రియాక్ట్ అయింది. వాళ్ళు కూడా ట్వీట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడింది అల్పపీడనం అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. రిమెంబర్, ఇటు వాయుగుండంగా బలపడింది అంటూ కన్ఫర్మేషన్ ఇచ్చిన సందర్భం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇది ఉత్తర వాయువు దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందంటూ కూడా చెప్పడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. విశాఖపట్నానికి 400 కిలోమీటర్ల దూరంలో, అలాగే ఒడిశాకు చెందిన గోపాల్పూర్కి 420 కిలోమీటర్ల దూరంలో పారదీప్ అంటే ఒడిశాకు సంబంధించిన పారదీప్కి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది దగ్గరకు వచ్చే కదా అంటే ఉత్తర వాయు దిశగా కదులుతోంది. ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత తుపానుగా కూడా పరిణమించే అవకాశాలు ఉన్నాయంటే కనుక ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నో మనకున్న సమాచారం వరకు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అయితే ఎల్లుండి తెల్లవారుజామున గోపాల్పూర్ పారదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలో రేపు ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడొచ్చంటోంది ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పడం జరుగుతోంది. ఇక అలాగే అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ చెబుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో గురువారం అంటే 2వ తారీఖున శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపినట్టుగా చెప్పుకొచ్చిన సందర్భం. ఇక అలాగే ఇటు సాయంత్రం 6 గంటల నాటికి గోదావరి నది భద్రాచలం దగ్గర 44.9 అడుగుల నీటి మట్టం ఉందంటూ కూడా చెప్పుకొచ్చింది విపత్తు నిర్వహణ సంస్థ. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ దగ్గర ఇన్ఫ్లో 12,72,682 క్యూసెక్లుగా ఉంది అంటూ మొదటి హెచ్చరిక కొనసాగుతుందంటూ చెప్పుకొచ్చింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇన్ఫ్లో 6.08 లక్షల క్యూసెక్లు ఉందని, రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని తెలిపింది. కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం రేపటి నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం, సూచించిన పరిస్థితి. ఈ క్రమంలో మేము ఈ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణ పరిస్థితి ఉందనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇటు తెలంగాణకు సంబంధించి ఎటువంటి రిపోర్ట్ ఉందనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణకు సంబంధించిన క్రమంలో రేపు నార్మల్గా ఉండే అవకాశం కనిపిస్తోంది. దాదాపుగా ఈరోజు 2.5 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం అక్కడక్కడ అంటే తేలికపాటి నుంచి, ఇంకా చెప్పాలంటే చిరుజల్లులు మాత్రమే కురిసే అవకాశం కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఇక రేపటి విషయానికి వస్తే కనుక రేపు కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కాస్త మనకి 15 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఆదిలాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో, మంచిర్యాలలోని కొన్ని ప్రాంతాల్లో, అలాగే పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరి ముఖ్యంగా చెప్పాలంటే 15.6 మిల్లీమీటర్ల లోపు వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా మనకు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత ఇటు ఎల్లుండి విషయానికి వస్తే కాస్త ఈ వాయుగుండం ప్రభావం లేకపోతే కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఆవర్తనాలు కావచ్చు, ద్రోణులు కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ఈ వాయుగుండం ప్రభావం కావచ్చు, ఇటు మన తెలంగాణ మీద కూడా ఉంది. మరి ముఖ్యంగా ఆదిలాబాద్లోని కొంత మేరకు కాస్త పర్సంటేజ్గా కాకుండా ఆదిలాబాద్లోని చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రం కాస్త ఈ 15 మిల్లీమీటర్ల కన్నా వర్షపాతం అంటే దాదాపుగా మ్యాక్సిమం 64 మిల్లీమీటర్లు అంటే 6 సెంటీమీటర్ల వరకు సుమారుగా వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఇక ఆదిలాబాద్తో పాటు కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం. జయశంకర్, భూపాలపల్లికి దాదాపుగా సుమారుగా 64.5 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాలకు కూడా అటువంటి ఛాన్సెస్ కాబట్టి 2-3 రోజులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఇటు దసరా వేడుకల్లో అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్న సందర్భం, బట్ కాస్త వాయుగుండం ప్రభావం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండండి. నదుల దగ్గర కావచ్చు, చెరువుల దగ్గర కావచ్చు, వాగులు, వంకలు వాటి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఒక్కసారిగా ఆ వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి. అలాగే వర్షం పడిన తర్వాత లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరుకునే క్రమంలో
విద్యుత్ తీగలు ఎక్కడైనా అక్కడ ఆనుకొని ఉన్నాయా లేకపోతే వాటిలో పడున్నాయా కాస్త జాగ్రత్తగా చూసి అటువైపు ఎవరైనా వచ్చే అవకాశం ఉంటే వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేయండి, కాస్త జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఎలక్ట్రికల్ పోల్స్ దగ్గరికి వెళ్ళకండి, మీ ప్రాణాలను మీరు రక్షించుకోవాల్సిన సందర్భంగా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. లోతట్టు ప్రాంత ప్రజలు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండండి. ఒకవేళ గంటలు తెగే అవకాశం ఉంటే చెరువులకు సంబంధించి అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ప్రయత్నం చేయండి. గంటిపడే అవకాశం ఉంటే అధికారులకు సమాచారం అందించండి. అలాగే నదుల దగ్గర కావచ్చు, లేకపోతే చెరువుల దగ్గరకో, లేకపోతే మరి ముఖ్యంగా నదులు కావచ్చు, సముద్రాల దగ్గరకి ఈ సందర్భంలో సెలవులు కాబట్టి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాయుగుండాలు, అల్పపీడనాలు ఉన్నాయి కాబట్టి కాస్త వాటిని తగ్గించుకోవడమో లేకపోతే పూర్తిగా వాటిని రిస్ట్రిక్ట్ చేసుకోవడము లేకపోతే వాటి దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే పరిస్థితి కాస్త వాయుగుండాలు, అల్పపీడనాలు ఉన్నాయి కాబట్టి అక్కడ పరిస్థితి మారిపోతూ ఉంటాయి కాబట్టి దానికి తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. సో మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది, వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందంటూ అంచనాల నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయో ఒకసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. భారత వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు ఇంకొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ఇప్పుడు మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందేంటో చర్చ జరుగుతున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. अगर हम आंध्र प्रदेश की बात करें तो आंध्र प्रदेश का जो प्रभाव है मुख्य रूप से तटीय उत्तर तटीय आंध्र प्रदेश जो है उसमें आज से प्रभाव देखने को, लेकिन अगर हम आंध्र प्रदेश की बात करें तो आंध्र प्रदेश का जो प्रभाव है मुख्य रूप से तटीय उत्तर तटीय आंध्र प्रदेश जो है उसमें आज से प्रभाव देखने को मिल रहा है. 1-2 स्थानों में 7 से लेकर 20 सेंटीमीटर तक वृष्टिपात देखने को मिल रहा है. उसको देखते हुए हमें ऑरेंज अलर्ट जारी किया गया है. 1 तारीख को 2 तारीख को भी लगभग उत्तर आंध्र प्रदेश का जो तटीय इलाका है 2 तारीख में भी उसका प्रभाव जारी रहेगा. उसके साथ साथ तेज हवा का प्रभाव भी 40 से लेकर 50 किलोमीटर तक देखने को मिल सकता है. మా పాడి రైతు కుటుంబాలకు, కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు విజయ డైరీ వారి దసరా శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ చలసాని ఆంజనేయులు, చైర్మన్, కృష్ణా మిల్క్ యూనియన్.